మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. కేసులో ప్రధాన నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపిన ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ భాగోతం బయటపడింది. ప్రధాని మోదీ అమిత్ షాతో ఉన్నట్టు ఏఐ ఫోటోలు చూపించి రోహిత్ రెడ్డితో పరిచయం పెంచుకున్నట్టు దర్యాప్తులో తేలింది. తన బర్త్డేకు ప్రధాని హాజరయ్యాడంటూ ఫోటోలు కూడా రోహిత్కు చూపించి వలేసినట్టు విచారణలో తేలింది. ఆ ఫోటోలు పరిశీలించిన పోలీసులు అవన్నీ నకిలీవని, ఏఐతో క్రియేట్ చేసినవని నిర్ధారించారు. నమిత్ కు రోహిత్ కు 4 నెలల క్రితమే ముంబైలో పరిచయమైంది. ప్రముఖులతో ఉన్న ఫోటోలు చూసిన రోహిత్ రెడ్డి నమిత్ శర్మను బాగా నమ్మినట్టు, అంతేకాకుండా పెట్టుబడులు కూడా పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. సాధారణ వ్యాపారి కుమారుడైన నమిత్ శర్మ జల్సాలకు అలవాటు పడే ఇలా ప్రముఖులతో సంబంధాలున్నట్టు ఫోటోలు చూపించి పలువురిని తప్పుదోవ పట్టిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో నిందితుల విచారణ టీవీ సీరియల్ తరహాలో నడుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులను 4 విడతలుగా కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. అయినప్పటికీ నిందితులకు డ్రగ్స్ సరఫరా చేసిన వారి ఆచూకీ దొరకలేదు. గతంలో జరిగిన పార్టీలకు ఎవరెవరు హాజరయ్యారనే దానితో పాటు డ్రగ్స్ లెక్కలు తేలకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ చేసింది సిట్. నిందితులు విచారణకు సహకరించకుండా మౌనంగా ఉంటున్నారు. ఎన్నిసార్లు ప్రశ్నించినా నోరు మెదపడం లేదు. సంబంధిత వ్యక్తుల గురించి ఆరా తీసినా సరిగా ఆన్సర్ చెప్పడం లేదంటున్నారు అధికారులు. ఈ కేసులో మరో నిందితుడిగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను పోలీసులు త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. విచారణకు హాజరయ్యేందుకు ఈ నెల 4 వరకు ఆయన గడువు అడిగిన నేపథ్యంలో ఆయన పాత్ర గురించి స్పష్టత వచ్చాకే విచారణకు పిలుస్తామని అధికారులు చెబుతున్నారు.